బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. సూపర్ 8 లో టీమిండియాకు తొలి మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో ఢీకొట్టనుంది టీమిండియా. టీ20 వరల్డ్ కప్ లో వరుసగా 3 డకౌట్లలో ఇబ్బంది పడుతూ ఉన్నాడు అభిషేక్ శర్మ. టోర్నీలో పరుగుల ఖాతా తెరవలేదు అభిషేక్ శర్మ. దీని మీద కూడా అభిషేక్ శర్మ మీద విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అభిషేక్ స్థానంలో సంజు శాంసన్ జట్టులో అడుగు పెట్టనున్నాడంటూ కూడా ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇటు తిలక్ వర్మ స్థానంలో సంజు శాంసన్ ని ప్లేయింగ్ 11లోకి తీసుకునే ఛాన్స్ ఉందంటూ కూడా ప్రచారం కొనసాగుతుంది. మొదటి ప్రాక్టీస్ సెక్షన్లో ఎక్కువసేపు నెట్స్లో బ్యాటింగ్ చేస్తూ కూడా సంజు కనిపించాడు. దీంతో కూడా సంజు శాంసన్ అభిషేక్ శర్మ స్థానంలో కానీ ఇప్పుడు సూపర్ 8లోకి రాబోతున్నాడంటూ కూడా ప్రచారం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, సంజు శాంసన్ సూపర్ 8లో స్థానం దక్కించుకోనున్నాడా, ఏంటి డీటెయిల్స్? గత కొన్ని రోజులుగా కూడా అభిషేక్ శర్మ స్థానం విషయంలో కొంత అనిశ్చితి అయితే నెలకొందనే చెప్పాలి. ఎందుకంటే గత 3 మ్యాచ్ల్లో కూడా వరుసగా అతను డకౌట్ కావడం పట్ల కొంత ఆందోళన అయితే నెలకొంది. ముఖ్యంగా అంటే ఆ కీలక మ్యాచ్ల్లో పాకిస్తాన్ వంటి మ్యాచ్ లో కూడా అతను ఫెయిల్ అవడం, అదేవిధంగా చిన్న జట్ల విషయంలో కూడా అతను ఫెయిల్ కావడం విషయంలో కొంత ఆందోళన అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్నటువంటి మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఎంతవరకు రాణిస్తాడు ఏంటి అనే దానికి సంబంధించి అయితే అటు క్రికెట్ అభిమానుల్లో కూడా కొంత ఆందోళన అయితే కనపడుతోంది. ఎందుకంటే అభిషేక్ శర్మ విషయంలోని టీ20 వరల్డ్ కప్ మొత్తం కూడా ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అతను పాకిస్తాన్ మ్యాచ్ లో సెంచరీ చేసే అవకాశం ఉంది, లేదంటే మొత్తం కూడా లీగ్ దశలో అతను భారీగా చిన్న జట్లను చీల్చి చెండాడతాడంటూ కూడా ప్రచారం జరుగుతూ వస్తోంది. కానీ అతను అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతున్నాడు, అంచనాలకు తగ్గట్టుగా అతను ప్రదర్శన అనేది లేదు అనేది అయితే క్రికెట్ అభిమానులు ఉన్నటువంటి ఆందోళన. ఈ నేపథ్యంలోనే సంజు శాంసన్ కు అవకాశం కల్పించాలి, సంజు శాంసన్ కు మరొక ఛాన్స్ ఇవ్వాలి అనేది అయితే క్రికెట్ ఫ్యాన్స్ కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జరగబోతున్నటువంటి సూపర్ 8 తొలి మ్యాచ్ లో సంజు శాంసన్ కు అవకాశం, అభిషేక్ శర్మ స్థానంలో సంజు శాంసన్ కు అవకాశం ఇచ్చేటువంటి అవకాశం పరిస్థితులు కనపడుతున్నాయనే వార్తలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కాకపోతే అది అభిషేక్ శర్మ స్థానంలో వస్తుందా, లేదంటే ఫెయిల్ అవుతున్నటువంటి మరో బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో తిలక్ వర్మ స్థానంలో అతనికి అవకాశం కల్పిస్తారా అనే దానికి సంబంధించి అయితే కొంత క్లారిటీ రావడం లేదు. ఎందుకంటే ఇప్పటికే బ్యాటింగ్ ఆర్డర్ కి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఉంది. ఎందుకంటే ఓపెనర్ విషయంలో ఇషాన్ కిషన్ ఉన్నాడు, లేదంటే 3 లేదా 4 స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. అదేవిధంగా 5వ స్థానానికి సంబంధించి హార్దిక్ పాండ్యా లేదంటే శివం దుబే స్థానాలుగా కనపడుతూ ఉన్నాయి. అదేవిధంగా మిగిలిన స్థానాలకు సంబంధించి కూడా కొంత ప్రచారం అయితే కొంత అటు ఇటు జరుగుతున్నటువంటి వాతావరణం మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇక్కడ అభిషేక్ శర్మ విషయంలో కానీ లేదంటే తిలక్ వర్మ విషయంలో కానీ కీలక మార్పు అయితే జరిగే అవకాశం ఉండొచ్చు. అందుకనే ఇటు స్పిన్ బౌలింగ్ కి సంబంధించి కానీ లేదంటే ఫాస్ట్ బౌలింగ్ కి సంబంధించి కానీ అదేవిధంగా ఈ పవర్ ప్లే విషయంలో ఎలా ఆడాలి అనే దానికి సంబంధించి సంజు శాంసన్ ట్రైనింగ్ తీసుకున్నాడు అనేది అయితే తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా అభిషేక్ శర్మకు కూడా మరొకసారి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అని కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, లేదంటే మాజీ క్రికెటర్లు కానీ క్రికెట్ ఫ్యాన్స్ చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, ఇక్కడ ఒక మ్యాచ్ కి సంబంధించి అభిషేక్ శర్మని కనుక పక్కన పెట్టి ఆ స్థానంలో కనుక ఖచ్చితంగా మనం అతనికి ఏదైతే సంజు శాంసన్ కి అవకాశం ఇస్తే మంచి రిజల్ట్ ఉండొచ్చు అనేది అయితే తెలుస్తోంది. కాబట్టే దీనికి సంబంధించి కొంత ఇటు క్రికెట్ ఫ్యాన్స్ లో కూడా కొంత ఇదైతే కనపడుతుంది. కాబట్టి కాన్ఫిడెన్స్ కి సంబంధించి కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఇక్కడ తిలక్ వర్మ విషయంలో మీరు ఎందుకు మాట్లాడటం లేదు, కేవలం అభిషేక్ శర్మ విషయంలో మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, తిలక్ వర్మ పదే ఫెయిల్ అవుతున్నాడు కదా అనేది కూడా కొంత వస్తున్నటువంటి విమర్శ. కాకపోతే మరి బ్యాటింగ్ ఆర్డర్ లో కూడా చాలా మార్పులు చేయాలి. అవసరమైతే వాషింగ్టన్ సుందర్ని ముందుకు జరపాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ వాషింగ్టన్ సుందర్ని ముందుకు జరపడం లేదనేది కూడా కొంత విమర్శ. కాకపోతే అటు రింకు సింగ్ విషయంలో కూడా క్లారిటీ లేదు, అతను ఏదో లాస్ట్ ఓవర్ లో బరిలోకి దింపుతున్నారు, అది కూడా కొంత విమర్శలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ బ్యాటింగ్ ఆర్డర్ విషయంలోనే కంప్లీట్ గా టీమిండియా మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ స్థానంలో కానీ ఇటు అభిషేక్ శర్మ స్థానంలో కానీ ఎవరో ఒక స్థానంలో మాత్రం సంజు శాంసన్ అయితే సూపర్ 8లో ఆడటం ఖాయంగా కనిపిస్తుందా? ఎస్, సంజు శాంసన్ అయితే ఖచ్చితంగా ఆడే అవకాశం అయితే ఉందని అయితే తెలుస్తోంది. కాకపోతే దీనికి సంబంధించి కొంత
ఆ క్లారిటీ రావటం లేదు. అంటే సంజు శాంసన్ విషయంలో వివక్ష చూపిస్తున్నారనే ప్రచారం కూడా కొంత జరుగుతూ వస్తోంది. కాకపోతే ఇక్కడ సంజు శాంసన్ న్యూజిలాండ్ తో సిరీస్ లో ఫెయిల్ కావటం కానీ, లేదంటే తర్వాత మన ప్రాక్టీస్ మ్యాచ్ లో ఫెయిల్ కావటం, ఆ తర్వాత అభిషేక్ శర్మ గాయపడిన సమయంలో, అనారోగ్యానికి గురైన సమయంలో అతనికి అవకాశం ఇచ్చినప్పుడు అతను ఫెయిల్ కావటం, ఇవన్నీ కూడా కొంత ఆందోళన అయితే ఉంది. కాకపోతే ఇక్కడ సంజు శాంసన్ యాటిట్యూడ్ లో కొంత మార్పు వచ్చింది, తనలో బాధ్యత పెరిగే ఛాన్స్ ఉండొచ్చు అనేది కూడా క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఈ తర్వాత మ్యాచ్లు ఏం జరగబోతుందనేది చూడాలి. రైట్, స్టే విత్ us వెంకట్. మీ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు అప్ టు డేట్ తీసుకుంటూ ఉంటాం. ఇక సంజు శాంసన్ సూపర్ 8లో ఆడబోతున్నాడని ఎక్కువగా కూడా 90% ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా దీనికి సంబంధించి అయితే వార్త చక్కర్లు కొడుతూ ఉంది. అభిషేక్ శర్మ వరుసగా కూడా ఫెయిల్ అవుతూ వస్తున్నారు, తను ఫామ్ కోల్పోయారు. ఈ సమయంలో కనుక అభిషేక్ శర్మకు ఒక ఆట కనుక రెస్ట్ ఇస్తే కనుక తాను తిరిగి ప్రాక్టీస్ చేసి ఫామ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడంలో కూడా ఇప్పుడు సంజు శాంసన్ ప్రత్యేకంగా కూడా శిక్షణ పొందుతున్నట్టుగా, ప్రత్యేకంగా కూడా ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. ఇక సంజు శాంసన్ సూపర్ 8లో తిలక్ వర్మ స్థానంలో కానీ, అభిషేక్ శర్మ స్థానంలో కానీ ఆడే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.